హలో అండి. నమస్తే. అరికపూడి కౌసల్యాదేవి గారు రాసిన నవల 'మోహన మురళి' రెండవ భాగం. ముసలాయన ఏదేదో మాట్లాడుతుండగానే వాహనం గమ్యం చేరింది. పట్టడానికి కొద్ది దూరంలో పొలాల్లో ఉన్న 3 అంతస్తుల భవనం అది. చుట్టూ విశాలమైన ఖాళీ స్థలంలో పెద్ద ప్రహరీ గోడతో ఏ పూర్వపు రాజుల వైభవానికి చివరి గుర్తో ఇది అన్నట్టుంది. కారు హారను వింటూనే పెద్ద ఇనుప ద్వారాలు తెరుచుకున్నాయి. కాపలాదారుడి సలాములను అందుకుంటూ లోనికి ప్రవేశించిన కారు వద్దకు 2 నౌకర్లు పరిగెత్తుకొచ్చారు. కారుతో పాటు వేగంగా ప్రాంగణమంతా పరిగెత్తారు. లోపల ఉన్న మరొక చిన్న ప్రహరీ గేట్లు తెరవబడ్డాయి. తుపాకీ చేత ధరించిన కాపలాదారు అటెన్షన్లో నిలిచాడు. గేటు స్తంభాల్లో వెలుగుతున్న విద్యుత్ దీపకాంతుల్లో ఇంటి యజమాని పేరు పెద్ద అక్షరాలతో కనపడుతుంది. విష్ణువర్ధన్ రావు, రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్. భవనమంతా విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. చాలా పెద్ద కుటుంబం కావచ్చు. గోపెమ్మకు మురళికి గుండెలు వేగంగా స్పందించసాగాయి. కారు దిగి ఒక పక్కగా నిలిచిన ఇద్దరిని తనతో పాటు లోనికి రమ్మని మర్యాదగా చెప్తూ నౌకర్లలో ఒకరికి వారి బాధ్యతను అప్పగించాడు విష్ణువర్ధన్ రావు. వీరిద్దరూ కొద్ది రోజులు మన అతిథులుగా ఉంటారని అమ్మగారికి చెప్పు. ప్రస్తుతానికి భోజనాలు పెట్టి అవుట్ హౌస్లో వారుంటానికి ఏర్పాట్లు చెయ్యి. చిత్తం అన్నాడు నౌకరు. విష్ణువర్ధన్ రావు మురళితో అన్నాడు, చూడమ్మా, నీ పేరు మురళి అన్నావు కదూ? అవునండి. చూడు మురళి, ఈ రోజుకు భోజనాలు చేసి శుభ్రంగా నిద్రపోండి. అవుట్ హౌస్ ఖాళీగా పడి ఉంటుంది. అది మీకు బాగానే ఉంటుంది. రేపు తీరిగ్గా అన్ని విషయాలు ఆలోచించవచ్చు. అలాగేనండి. ఆశ్చర్య విప్పారిత నేత్రాలతో చూస్తూ పాలబాగాన హస్తద్వయం జోడించి తద్వారా తన కృతజ్ఞతను వెల్లడించుకుంది మురళి. నౌకరు వెంట చాలా గదులు దాటి లోపలికి వెళ్లారు తల్లి కుమార్తెలు. ఏదో ఒక నీడ దొరికినందుకు ఆనందించాలా, లేక ఇనుప చిక్కల్లా ఉన్న ఈ కొత్త పరిసరాలకు భయపడాలా అన్నట్టు మూగగా ఒకరినొకరు చూసుకోసాగారు మాటిమాటికి. వారు ఊహించుకున్నట్టుగా యజమానురాలు టీవీగా తూగుటుయ్యాల్లో కూర్చుని అందరికీ ఆజ్ఞలు జారీ చేస్తూ మహారాణిలా లేదు. కానీ టీవీ దర్పాలు మాత్రం ఆమె సొమ్మని స్పష్టంగా ప్రకటిస్తున్నాయి ఆమె రూపురేఖాదులు. పెద్ద పుస్తక భాండాగారం వలె ఉంది ఆమె ఉన్న ఆ విశాలమైన గది. గదిలో మరొక 3 సామాన్య స్త్రీలు ఒక మూల బల్ల దగ్గర ఏదో చదువుకుంటున్నారు. ఒక ఆమె రాసుకుంటుంది. ఆగంతుకులను చూసి చేతనున్న గ్రంథాన్ని మూసి పక్కన ఉంచుతూ నౌకరు వైపు ప్రశ్నార్థకంగా చూసింది యజమాని. అమ్మగారు, వీరు అయ్యగారి వెంట వచ్చారండి. భోజనాలు పెట్టించి మన అవుట్ హౌస్ ఇప్పించమన్నారండి అయ్యగారు. విని పరిశీలనగా చూసిన ఆమె నిర్మల చిరుదరహాసంతో పలకరించి కుర్చీల్లో కూర్చోమన్నట్టుగా చూపులతోనే చెప్పింది. మురళి, గోపెమ్మ కూర్చోలేదు. కృతజ్ఞతగా నమస్కరించారు. ఏ ఊరమ్మా? అనుకోని ఊహించని ఆదరం ఇది. గోపెమ్మ ఉబ్బి దబ్బిబ్బయింది. రాజమండ్రమ్మ మాది. అయ్యగారు కారులో వస్తూ కనిపించారు. గృహిణి దరహాసంగా అంది. ఆ కబుర్లన్నీ తర్వాత వినిపించవచ్చు. అలసి ఉన్నట్టున్నారు. వెళ్ళి స్నానాలు చేసి భోజనాలు చేయండి. చూడు వీరన్న, వారికి అవుట్ హౌస్ సూపు. గొప్ప దర్జా గల సమానఫాయి బంధువులకు జరుపుతున్నట్టుగా ఈ మర్యాదలేంటి, ఈ గౌరవాలేంటి? ఆశ్చర్యంతో తల మునకలవుతున్నారు తల్లి బిడ్డలు. స్నానాలు చేసి వచ్చేసరికి ఆ గదుల్లోకే భోజనాలు పంపించబడ్డాయి. ఎక్కడికక్కడ అన్ని సౌకర్యాలు అమరి ఉన్న 3 గదుల డాబా ఇల్లది. భోజనాలు ముగించిన తర్వాత ఆ సామాగ్రి కూడా పని మనిషి తీసుకుపోయింది. తలుపులు మూసుకుని తల్లి కుమార్తెలు శయ్యలపై వాలారు. ఇంతవరకు ఎవరో ఒకరు చెంత ఉండటం వల్ల మౌనంగానే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నోరు విప్పటానికి అవకాశం దొరికింది. ఇదంతా ఏంటో చిత్రంగా ఉంది మురళి అన్నది అతి తగ్గు స్థాయిలో. అంతకంటే లోస్వరంలో మురళి జవాబిచ్చింది నవ్వుతూ. కలయో వైష్ణవమాయో అని నువ్వు పాడినట్టే ఆ దేవుడు మహిమ చూపాడేమో. అయితే గోపెమ్మ ఆ నవ్వుకు శృతి కలపలేకపోయింది. ఇదేమీ ఎటువంటి మోసము కాదు కదా? నాకేమిటో భయంగా ఉంది. నాకు కొంచెం అనుమానంగానే ఉంది. కానీ మన మానవ స్వభావం ఇంతే కదమ్మా, ప్రతిదీ అనుమానిస్తాం. ఇంతవరకు అందరూ మనని బాధించినప్పుడు అయ్యో, లోకల్లో మంచితనమే కరువైందే అనుకున్నాను. ఇప్పుడు మంచి ఎదురైతే ఇది అసలైన మంచా లేక కల్తీ సరుకేమైనానా అని అనుమానిస్తున్నాం. అది కాదు మురళి, ఈ ఊరు కాదని ఆయనకు అబద్ధాలు చెప్పేశాం.
అదీగాక ఆయన రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్ అని అంటే ఎందుకో భయంగా ఉంది. బావుంది. మనమేమీ నేరస్తులం కాదుగా. అయినా చూద్దాం. ఇక చేయగలిగిందేముంది? రోటిలో తల దూర్చాం అనుకుంటున్నాను. ఇక రోకటి పోటుకు సిద్ధంగా ఉందాం. పడుకోమ్మా, పొద్దుపోయింది. గోపెమ్మ కొద్దిసేపటికే నిద్రపోగలిగింది. కానీ మురళికి నిద్రే లేదు. ఈ కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్య నిద్రపోరాదని నిర్ణయించుకుంది. తెల్లవార్లు మేల్కొని ఏదో పుస్తకం చదువుతూ గడిపిన మురళికి సినిమాల్లో, నవల్లో చూసినట్లు అక్కడ గాని, ఆ పరిసరాల్లో కానీ ఏ అప్రియ దృశ్యం కనిపించకపోగా ఎటువంటి శబ్దము, సవ్వడి కూడా వినరాలేదు. రేయంతా నిశ్శబ్దంగా, నిర్మలంగా గడిచింది. తెల్లవారక మునిపే పశువుల మందల అలికిళ్ళు, పాలెగాళ్ల మాటలు, మువ్వల గణగణలు, పక్షుల కలకూజితాలతో ఒక్కసారిగా వాతావరణం చైతన్యవంతమైంది. ఉత్సుకతతో కిటికీ తలుపులు నెమ్మదిగా తెరిచి చూసింది మురళి. ఇంకా ప్రభాత రేఖలు పరుచుకోలేదు. అయినా అక్కడక్కడా ఉన్న విద్యుత్ దీపాల వెలుతురులో అంతా స్పష్టంగా కనిపిస్తుంది. అదంతా వ్యవసాయ వాతావరణం. చాలా మంది స్త్రీలు, పురుషులు అనేక పనులు చేస్తున్నారు. విశాలమైన శాలలో ఉన్న పశువులకు గడ్డి వేసి దాణా పెడుతున్నారు కొందరు స్త్రీలు. మరికొందరు పాలు తీస్తున్నారు. ఇంకొందరు పశువుల కొట్టాలు శుభ్రం చేస్తున్నారు. కనుచూపు మేర వరకు పొలాలు కనపడుతున్నాయి. ట్రాక్టర్ల సహాయంతో కుప్పనూర్పిళ్లు జరుగుతున్నాయి కొద్ది దూరంలో. అటు పక్కగా పెద్ద కోళ్ల పెంపకం కూడా జరుగుతుంది. కోళ్ల మేత వగైరాలు చూసేవారు, శుభ్రం చేస్తున్నవారు కోలాహలంగా ఉన్నారు. ఒక పక్కగా ఉన్న కూరపాదుల నుండి కొందరు కూరలు కోస్తున్నారు. చూస్తుండగా ఆకాశం అరుణవర్ణాన్ని దాల్చి క్రమంగా వెలుగుపరుచుకుంది అంతటా. అప్పుడు విద్యుత్ దీపాలు కట్టివేయబడ్డాయి. ప్రతి ఒక్కరూ తమ పనిని తాము ఎంతో శిక్షణగా చేసుకుపోతున్నారు. కానీ అక్కడ ఎవ్వరూ అజమాయిషీదారు మాత్రం లేకపోవటం మురళికి ఆశ్చర్యం కలిగించగా, మైమరిచి చూస్తుందల్లా తలుపుపై తట్టిన శబ్దం విని గబగబా తల్లిని నిద్రలేపి తలుపులు తెరిచింది. త్వరగా కాలకృత్యాలు ముగించుకురమ్మన్నారు అమ్మగారు అని చెప్పి పని మనిషి వెళ్ళిపోయింది. మురళి ఆశ్చర్యంగా తాను చూసిన దృశ్యాలన్నీ చూడమని తల్లిని కిటికీ వద్దకు పిలిచింది. గోపెమ్మ హృదయభారం తేలికైనట్టుగా విశ్వసించింది. చూడగా ఎవరో మంచివారి వద్దకే వచ్చామనిపిస్తుంది. ఎంతైనా దైవం కృపామేడు మురళి. మన బ్రతుక్కు పట్టణమైతే ఏంటి, పల్లెైతే ఏంటి, ఇక్కడే ఏదో ఒక ఆధరువు లభిస్తే నిర్మలంగా బ్రతకొచ్చు అంటున్న తల్లి మాటలకు అంగీకారంగా తల పంకించింది మురళి. స్నానాధికాలు ముగించుకుని ఇరువురు ఈవలకొచ్చారు. ఇటు భవంతి ముంగిట వాతావరణం కూడా సందడిగానే ఉంది. లాన్స్పై విష్ణువర్ధన్ రావు భార్య కుర్చీల్లో సుఖాసీనులై ఉన్నారు. బయటి ప్రహరీకి, లోపల ప్రహరీకి మధ్యనున్న స్థలమంతా వివిధ ఫలవృక్షాలు గల ఒక మాదిరి తోట. రాత్రి చీకట్లో కంగారులో ఈ విషయాలేమీ వివరంగా చూడలేదు. ప్రస్తుతం తోటలో అక్కడక్కడా పనివారు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ చెట్ల కిందనే కొందరు పిల్లలకు 2 స్త్రీలు, 1 పురుషుడు విద్యాబోధన చేస్తున్నారు. బోధనాంశాలను బట్టి తరగతి వారి విభజన ఉంది. కానీ అన్ని తరగతుల్లోనూ విద్యార్థులు 5 ఏళ్ల వారి నుండి 60 సంవత్సరాలు పైబడిన వారి వరకు ఉండటం గమనించదగిన విశేషం. మురళి, గోపెమ్మలు విష్ణువర్ధన్ రావు దంపతులకు నమస్కరించి పని మనిషి వెంట వంటగది వైపు నడిచారు. అక్కడ ఒక స్త్రీ, 3 పురుషులు నిశ్శబ్దంగా ఏ ఆర్భాటం లేకుండా వంట చేస్తున్నారు. కొందరు పిల్లలు, పెద్దలు ఉపాహార సేవనలోనూ తేనీటి సేవనలోనూ మునిగి ఉన్నారు. కూర్చోవడానికి శుభ్రంగా చాపలు పరిచున్నాయి. గోపెమ్మను, మురళిని కూర్చోమని పలహారాలు, కాఫీ ఇమ్మని చెప్పాడు నౌకరు. కేవలం అదే తన పని అన్నట్టుగా వంటగత్తె వారికి అడిగి అడిగి మరీ వడ్డించింది. 3 రకాల వంటకాలు. కాఫీయా, టీయా, డ్రింకా, ఏం కావాలి అని అడిగింది. అక్కడ అన్ని రకాలు ఉన్నాయి. ఎవరికి కావలసినవి వారే ఎంచుకొని తింటున్నారు. ఒకరితో ఒకరు ఏమీ ఎక్కువగా మాట్లాడుకోకపోవటం, క్రొత్తవారైన మురళిని, గోపెమ్మనందరూ ఆరాగా చూశారే కానీ ఎవ్వరూ ఎక్కువ మాట్లాడలేదు. ఒకరిద్దరు మాత్రం ఏ ఊరు, ఇక ఇక్కడే ఉంటారా అని మాత్రం అడిగారు. ఇక్కడే ఎలా ఉంటాం అంది మురళి. ఆ అడిగిన వ్యక్తి అక్కడి వంటింటి భాండాగారంలో ఏ ఏ సరుకులు ఉన్నాయో, ఏవేవి నిండుకున్నవో, మరి ఏమేం తేవలసి ఉందో అన్నీ వివరాలు చూసి రాసుకుంటున్నాడు. అతడికి ఇంకా అందరూ ఏమేం తేవాలో, ఎవరెవరికి ఏం కావాలో చెప్తున్నారు. వారి మాటలను బట్టి అతడి పేరు జాన్ అని తెలిసింది. మురళి ఎదురడిగిన దానికి అతడు చిరునవ్వుతో అన్నాడు, ఉండాలనుకుంటే మాత్రం ఉండవచ్చు. మా అయ్యగారు చాలా మంచివారు.
ఇక్కడున్న మేమందరం నిరాధారులం, నిరుద్యోగులమే. అయితేనే ఈ చల్లని ఎండన ఎవరికి చేతైన పని వారు చేసి హాయిగా బ్రతుకుతున్నారు. మార్కెటింగ్ పనులన్నీ నావి. అలాగే అందరూ తలా ఒక పని చూస్తారు. ఎవ్వరికీ కూడు, నీడ, బట్ట లోపం ఉండదు. సముద్రంలో మునిగిన నావ ఒక్కసారి పైకి వచ్చి సాఫీగా ప్రయాణిస్తున్న అనుభూతి కలిగిన మురళి తల్లివైపు చూసింది. గోపెమ్మ ముఖభావాలు కూడా అలాగే ఉన్నాయి. వారి మౌనం చూసిన జాన్ నవ్వేశాడు. ఇంతకు మీరెవరు? ఎందుకొచ్చారో తెలియకనే నేను ఏదేదో మాట్లాడేస్తున్నాను. నాకు టైం అయింది, వెళుతున్నాను. లాన్లో నుండి లోనికి వచ్చి డ్రాయింగ్ రూంలో కూర్చుని దినపత్రికలు చూస్తున్న విష్ణువర్ధన్ రావు మురళి రావటం చూసి చిరునవ్వు నవ్వాడు. జయ అని భార్యను పిలిచి కనులతోనే సైగ చేశాడు, ద్వారం వైపు చూపుతూ. ఆ భావాన్ని ఆమె అర్థం చేసుకొని గుమ్మం వెలుపలే సందేహిస్తూ ఆగిపోయిన గోపెమ్మను సాదరంగా లోనికి ఆహ్వానించింది. రండి, కూర్చోండి. తన పక్కనే చోటు చూపుతూ ఏ లోటు జరగలేదు కదా అని పరామర్శించింది. ఎంత మాట, బంధువుల కంటే మిన్నగా ఆదరించారు. నా అదృష్టం ఇది అన్నది గోపెమ్మ. నిజమండి, చాలా కృతజ్ఞతలు. మీరింత మంచివారని అనుకోలేదు మొదట, నేను మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు. ఎన్ని మాటలు! దర్పం, పొగడవద్దనే అర్థం స్ఫురించాయి ఆయన ధోరణిలో. మాణిక్యం అని పిలవగానే ఒక ఆమె హాజరైంది. నడి వయస్సు, నల్లని శరీరం, కాయ కష్టం చేసే వ్యక్తి అని తెలుస్తుంది. ఏమిటి బాబుగారు, వీరినలా బయట తిప్పి తీసుకురా. పాఠశాల, పొలాలు, తోట అన్నీ వివరంగా చూపించు. అలాగేనండి. వెళ్ళండి మురళి, నువ్వు మీ అమ్మగారు అన్నీ చూసిరండి. మురళి ఏదో మాట్లాడాలనుకున్నా అతడు వినిపించుకోలేదు. ఈరోజు కూడా మీరు మా అతిథులే. మేం ప్రస్తుతం బయట కొంచెం పని మీద వెళుతున్నాం. సాయంత్రానికి వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని. మాణిక్యం, వీరికి అన్నీ చూపాక తిరిగి తీసుకువచ్చి భోజనాలు నువ్వు దగ్గరుండి చూడు అంటూ అప్పగించి భార్యాభర్తలిరువురూ కారు వైపు నడిచారు. మురళి ఆశ్చర్యంగా అలా నిలిచి చూడసాగింది. అక్కడ ఆగి మళ్ళీ మురళిని దగ్గరికి పిలిచి అన్నాడు విష్ణువర్ధన్ రావు. చూడు మురళి, కొత్త వారింట ఎలా ఉండటమా అని నువ్వు సందేహిస్తున్నావు. ఐ కరెక్ట్? అవునన్నట్టు మురళి వదనంపై కూడా చిరునవ్వు నిలిచింది. అతి హుందాగా, ఎప్పుడు చిరుదరహాసంతో మాట్లాడుతూ మృదువుగానే శాసించే ఆయన ఎదుట ఎంతటి వారైనా గాంభీర్యాన్ని మరిచి నవ్వులు చిందించవలసింది, చెప్పినట్టు వినవలసింది. ఇంటికి వచ్చింది బంధువులైనా తెలియని వారైనా సరే ఆతిథ్యం ఇయ్యటం మన పద్ధతి. ఎప్పుడూ మిమ్మల్ని అతిథులుగా ఉండిపోమ్మని నేను అవమానించను. ఈరోజు ఇక్కడ అన్నీ చూశాక నీకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. దాన్ని బట్టి నిర్ణయించుకొని నాకు తెలియజేయి రేపు. ఇక్కడ ఎవరైనా సరే, ఆఖరకు నేను కూడా పని చేసే తింటాం. పని జీవితానికి ఒక అర్థం ఏర్పరుస్తుంది. వర్క్ ఈజ్ గుడ్. ఏమంటావు? ఇష్టం లేదా? రేపు వెళ్ళిపోవచ్చు. సహస్రదుల పద్మం వల్లే వికసించింది మురళీవదనం. అంతవరకు ఇంకా ఏ మూలైనా మనసున కించిత్ అనుమానం మిగిలినా అది ఇప్పుడు పటాపంచలైపోయింది. నిర్మల హాసంతో జవాబిచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జయలక్ష్మి రా అంటూ అతడు కారులో ఆసీనుడవ్వటం, కారు బయలుదేరటం ఒక్కసారి జరిగింది. నవ్వుతూ చూస్తున్న మురళి వైపు స్నేహంగా చేయి ఊపింది జయలక్ష్మి దరహాస వదనంతో. మహానందం, సంతృప్తి ముప్పిరిగొని మురిసిపోయిన మురళీ కనుల్లో ఆనంద భాష్పాలు తళుక్కుమన్నాయి. అంతవరకు తండ్రి లేక కులహీనతతో తాను పృథ్వీలో పోగొట్టుకున్న ఆత్మీయతానురాగాలన్నీ ఇక్కడ లభించిపోతున్నట్టు, ఇక తమ అస్థిర జీవితానికి ఇక్కడ స్వస్తివాచక రచన కాబోతున్నట్టుగా భావన కలిగి యదా ఆనంద తరంగితమైంది. మాణిక్యంతో తిరిగి అన్నీ చూస్తుండగా ఆమె అనేక సంగతులు మాట్లాడింది. అమ్మగారు తక్కువ మాట్లాడతారు, కానీ చాలా మంచివారు. అన్నపూర్ణలా ఇందరికీ అన్నం పెడుతున్నారు. మేమంతా ఈనాటికి మొత్తం 42 ఉన్నాం. ఎక్కడెక్కడి వాళ్లమో, ఎన్నెన్ని కులాల తెగాలకు చెందిన వాళ్లమో అయినా అందరినీ భేదభావం లేకుండా చూసుకొని జీవిక ఏర్పరుస్తున్నారు. మీరు అర్ధోక్తిలో ఆపేసింది గోపెమ్మ. మాణిక్యం వదనంలో మేఘాలు పరుచుకున్నాయి. నేను నేను నేరస్తురాల్ని. అవును, ఒకడు నన్ను అవమానిస్తుంటే చేతికందిన బండరాయితో బాది చంపాను. నిశ్చేష్టురాలైంది గోపెమ్మ. మురళి ఆశ్చర్యంగా వింటోంది. మాణిక్యం జాలిగా చూస్తూ అడిగింది. ఏమ్మా అలా చూస్తారు? ఒకసారి కర్మకాలి నేరం చేసినంత మాత్రాన ఎప్పుడూ అలా నేరాలు చేయనని అయ్యగారికి బాగా తెలుసు. అందుకే
జైలు శిక్ష అనుభవించాక విడుదలైనప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఏడుస్తున్న నన్ను ఇక్కడికి తెచ్చి బట్టలు ఉతికే పని ఇచ్చారు. పూర్వం నా వృత్తి ఇదే. ఒక ఇంటిలో ఉతికిన బట్టలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని అక్రమం చేయబోతే అతన్నే నేను చంపాను. తన అనుభవాలు, అవమానాలు వరుసగా గుర్తుకు వచ్చాయి మురళికి. అవును మాణిక్యం, ఈ లోకం నిస్సహాయులను, అబలలను నిష్కారణంగానే నేరస్తుల్ని చేస్తుంది. స్వార్థానికి వాడుకొని అవసరాలు తీర్చుకున్న తర్వాత ఒక మాయని మచ్చతో చెడు ముద్ర వేసి వదిలిపెడుతుంది. నువ్వు మంచి పనే చేశావు. మాణిక్యం పేలవంగా నవ్వింది. మీలా అర్థం చేసుకోగలవారు తక్కువ ఈ సంఘంలో. అందుకే కారాగార శిక్ష అనుభవించి బయటికి వచ్చిన వారు దిక్కు దివాణం లేకుండా బాధపడతారు. జీవిక గడవటం కోసం కొందరు తప్పనిసరిగా మళ్ళీ నేరాలు చేసి అదే వృత్తిగా ఏర్పరచుకుంటారు. నా వంటి అదృష్టవంతులకు మాత్రం మన సూపరింటెండెంట్ గారి వంటి దేవుడు దొరికి ఒక దారి చూపుతారు. మళ్ళీ మళ్ళీ నేరాలు ఘోరాలు చేసి తిరిగి తిరిగి ఆ నరకంలోకి వెళ్లకుండా ఇందరు జనానికి దారి చూపుతున్నారు మహానుభావులు. మురళి, గోపెమ్మల ఆశ్చర్యానికి అవధుల్లేవు. ఈ సంఘంలో ఎవ్వరికీ తెలియని ఎక్కడో ఒక మూల ఇంత మంచి మానవత కూడా విస్తరిల్లి ఉన్నాయా? అవును, అమృత హాలాహలాలు ఏకగర్భజనితం కదా. ఏదో కథ వింటున్నట్టు చిత్ర ప్రతిమ వలె నిలిచిపోయిన గోపెమ్మ, మురళి తేరుకోవటానికి కొన్ని నిమిషాల వ్యవధి అవసరమైంది. ఇక్కడ ఉన్న అందరూ నేరస్తులు కారు. కానీ అధిక సంఖ్య వారిదే. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవ్వరిలోనూ ఆ ఛాయలు కూడా లేవు. ఇక్కడున్న మంచితనం ఎక్కడా ఉండదని చెప్పగలను. కేవలం పనులే కాదు, మాకు చదువు కూడా నేర్పుతున్నారు. భోజనం, వసతి ఇస్తూ నెల జీతాలు కూడా ఏర్పాటు చేశారు. ఒక విధంగా పునరావాస కేంద్రం అన్నమాట. ఏమనాలో తెలియదు కానీ ఒళ్ళొంచి పని చేసుకోగల వారికి ఒక దారిని చూపే దేవాలయం ఇది అని అనాలి. ఇక్కడ ఉద్యోగాలు పొందటం కోసం ముడుపులు, మూలధనాలు చెల్లించిన అవసరం లేదు. అభిమానాన్ని చంపుకొని బ్రతకనక్కర్లేదు. నీ పూర్వ చరిత్ర ఇది, నువ్వు క్రిమినల్వు అని మాటిమాటికి ఇదెప్పుడు అవమానంగా ఎవ్వరూ చూడరు. ఏ కారణంగానూ ఎవ్వరూ చిన్నబుచ్చరు మమ్మల్ను. పీనుల విందైన ఈ విషయాలను వివరంగా వింటూ అన్నీ చూసి చివరకు పాఠశాల వద్దకు వచ్చారు. పాఠశాల తరగతులు పాకల్లో జరుగుతున్నాయి. అక్కడే కొద్ది దూరంలో వరుసగా ఉన్న షెడ్లను చూపింది మాణిక్యం. అవే మేముండే గదులు. పొందిగ్గా తీరువుగా నిర్మింపబడ్డాయి చౌకలోనే ఆ ఇళ్ళు. పట్టణ జీవితానికి దూరంగా ప్రశాంతంగా శాంతి సామరస్యాలతో జీవిస్తున్న పెద్ద సమిష్టి కుటుంబ సభ్యుల వలె ఉన్నారు విష్ణువర్ధన్ రావు గారి అండన నివసిస్తున్న ఈ అందరు జీవులు అనుకుంది మురళి. మధ్యాహ్న భోజనానంతరం నిద్రకు ఉపక్రమిస్తూ గోపెమ్మ కుమార్తెతో అంది. తండ్రి నీడన బిడ్డల్లా పెరుగుతున్నారు చిన్న పెద్ద అందరూ ఇక్కడ. మనకు కూడా ఇక్కడ స్థానం దొరికితే అదృష్టవంతులమే మురళి. చీకు చింత లేని భుక్తి గడిచిపోయే జీవితమే కదమ్మా మనకు కావాలి. పెద్ద ఆశలు పథకాలు లేనివాళ్ళం. నీ మురళీమోహనిపై నాకు ఇప్పుడు నమ్మకం కలిగిందమ్మా. నీరసంతో పడుకుని ఉన్న గోపెమ్మ చివాలున లేచి కూర్చుని చిన్నపిల్లల హర్షం ప్రకటించింది మురళి మాటలకు. అవును మురళి, నిరాధారంగా నడివీధిన నిలిచిన వాళ్లకు ఇటువంటి అండా ఆశ్రయం లభించటం, ఆపద త్రుటిలో దాటిపోవటం దైవలీల కాక ఏమిటి? నువ్వు ఇంకెప్పుడూ నాస్తికురాలిగా మాట్లాడకు, ఆలోచించకు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది నీ భావ పరివర్తన గమనించాక. ఏ కష్టం వచ్చినా దైవాన్ని విమర్శించరాదు, దారి చూపేది అతడు. వాన కురిసి వెలిసిన ఆ సాయం వేళ ఆహ్లాదకరంగా ఉంది. ధూళి దూసర దూరమైన చెట్టు చేమలు తమ తమ సహజ వర్ణాలతో శోభిల్లుతున్నాయి. అసలే నిర్మలంగా ఉండే విష్ణువర్ధన్ రావు భవన పరిసరాలు ఆ రోజు మరింత నిశ్శబ్దంగా ఉన్నాయి. కారణం సెలవు దినం కావటమే. పాడి పశువుల వద్ద పనిచేసేవారు మినహా మిగిలినందరూ ప్రతి నెల 2వ తారీఖున ఉదయం భోజనానంతరం పట్టణం వెళ్లి అవసర వస్తువులను ఖరీదు చేసుకొని వినోదించి రావటానికి అనుమతి ఉంది. ఆ రోజు తప్పనిసరిగా పనిలో ఉండిపోయిన వారికి మర్నాడు సెలవు దొరుకుతుంది. ఈరోజు 2వ తారీఖు. పశువుల పాలు తీసే పాలెగాళ్లు 2 మినహా ఎవ్వరూ లేరు. విష్ణువర్ధన్ రావు అతి శ్రద్ధగా పెంచుతున్న నెమళ్లు 2 చెట్టు కొమ్మలపై సర్దుకుంటూ ఉండి అరుస్తున్నాయి. మగనెమలి చెట్టుపై నుండి మేడపైకి ఎగిరి ఆనందంగా పురివిప్పి నాట్యమాడసాగింది. ఆ దృశ్యాన్ని మైమరిచి చూస్తున్న మురళి ఆలోచనలు ఎక్కడెక్కడికో ఎగిరి వెళ్ళాయి.
తాము ఈ ఊరు రాక పూర్వం అనగా 4 సంవత్సరాల క్రితం వరకు ఉండే ఆ పల్లెటూరు వాతావరణం కూడా ఇలాగే ఉండేది. విశాలమైన భవనాలు, పెద్ద అంగణాలు, దొడ్లు, పెద్ద పెద్ద ప్రాకారాలు. ఊరి చివర ఆ పెద్ద భవంతిలో నివసించే తనకు, తన తల్లికి ఏ లోటు ఉండేది కాదు. అన్న వస్త్రాలు, నగ నాణ్యాలు అన్నీ ఉన్నప్పటికీ ఏదో వెలితి, ఏదో మూగవేదనతో సతమతమయ్యే తల్లి, లోక ప్రాజ్ఞత సరిగా సంతరించుకొనని బాలిక మురళికి ఒక సమస్యగా ఉండేది. తల్లి తనతో అరుదుగా నవ్వేది, తక్కువగా మాట్లాడేది. ఎప్పుడూ ఇద్దరు పని మనుషులుండేవారు ఇంట్లో. ఇంటి బాధ్యత అంటూ గోపెమ్మకు ఏమీ ఉండేది కాదు. ఎక్కువగా సంగీత సాధనలో, నాట్యంలో గడిపేది. అమాయకంగా మురళి తాను ఏదో గంతులు వేసేది వచ్చినట్టు. అమ్మా, నాకు ఆటాపాట నేర్పవు అని ఒకనాడు మురళి అడిగినప్పుడు మండిపడ్డది గోపెమ్మ. నువ్వు బాగా చదువుకోవాలి, ఆటపాటలు అక్కర్లేదు. తాను అడిగిన దానిలో తప్పేంటో తెలియని పసిమురళి కనుల్లో గిర్రున నీరు తిరిగింది. బిడ్డ కన్నీరు చూసిన తల్లి కోపం మరిచి జాలితో దగ్గరికి తీసుకుని అక్కున చేర్చుకుంది. నేను చెప్పినట్టు వినమ్మా, చక్కగా ఉంటుంది జీవితం. నీకు మంచి మాస్టర్ని ఏర్పాటు చేశాను కదా. ఇంగ్లీషు, లెక్కలు అన్నీ బాగా నేర్చుకోవాలి. కాలం గడుస్తున్న కొద్దీ మురళి మనసున సందేహాలు, తల్లిని అడిగే ప్రశ్నలు అధికమయ్యాయి. అమ్మా, అందరిలాగా నేను స్కూలుకు పోయి చదువుకుంటాను. ఇంటి దగ్గర ఎందుకు చదువుకోవాలి నేను? అలాగేలే, ఇంకొంచెం పెద్దదానివయ్యాక బడిలోకి వెళ్దువు గాని. అలా ఎంతో కాలం సముదాయించలేకపోయింది గోపెమ్మ కూతుర్ని. రాను రాను మురళి మారం అధికమైంది. కిటికీలో నిలబడి పాఠశాలకు వెళ్లే బాలబాలికలను అదే పనిగా చూస్తుంది జాలిగా. మురళి ఈ మధ్య పాఠాలు సరిగా చదవటం లేదండి. దృష్టి ఎక్కడో పెట్టుకుని మందకొడిగా ఉంటుంది అని ఒకనాడు ట్యూషన్ టీచర్ ఫిర్యాదు చేశాడు. నేను అడుగుతాలేండి అంది గోపెమ్మ. 9 ఏళ్లు పూర్తిగా నిండని మురళి కోపంగా చూసింది టీచర్ని. మీకు వస్తే కదా టీచర్ నాకు చెప్పడానికి, మీకు ఒక్క లెక్క రాదు, రేపు చూద్దాంలే అంటారు. ఇంగ్లీష్ మాటల్లో ఎన్నో రావు, మిగిలినవి చదువు అంటారు. టీచర్ ముఖాన కత్తివాటుకు నిద్ర చుక్క మిగల్లేదు. అమ్మా, చిన్నపిల్ల, పెద్ద మాటలు చూశారా? ఇదే పెంకితనం, ఇదే వరుస. మురళి ఇంకా పెంకెగా అరిచింది. ఇదిగో చూడండి, మీరు గుడ్ గుడెస్ట్ అని నేర్పింది తప్పు అని నిన్న ఆ ఎదురింటి వారమ్మాయి హేళన చేసింది. గుడ్, బెటర్, బెస్ట్ అనాలట. స్కూల్లో వాళ్ళ మాస్టర్ చెప్పిన నోట్ పుస్తకం చూపించింది నాకు. టీచర్ ముఖం నిస్సహాయ క్రోధంతో కందిపోయింది. గోపెమ్మ నిర్విణురాలై చూడసాగింది. అమ్మా, మీకు మీ పిల్లకు ఒక దండం చాలు. వేలుడు పిల్లకు ఎంతలేసి మాటలు. 30 ఏళ్లు పంతులుగిరి వెలగబెట్టాను, ఎవ్వరి చేత మాట పడలేదు. ఏదో రిటైర్ అయ్యి డబ్బు ఎడవక పొట్టక కుర్తికి మీ ఇంట్లో ట్యూషన్కి కుదిరాను. చదువు సందులకైనా, విద్యా వినయ విధేయతలకైనా ఓ కులం, సంస్కారం అంటూ ఏడిశాయి. అవి అందరికీ అబ్బుతాయా? చాలు, ఈ చెప్పు దెబ్బ చాలు. ఇలాంటి కొంపలో నౌకరికి కుదరటం నాదే బుద్ధి తక్కువ. టపటపా తన లెంపలు తానే వాయించుకుని వారించినా వినకుండా విసవిస నడిచిపోయాడు ఆ 70 ఏళ్ల వృద్ధుడు, పైగుడ్డ తీసి జాడించుకుంటూ. ధరణికి అతికించినట్లుగా నిలబడిపోయింది గోపెమ్మ. చదువు సంధ్యలకైనా, వినయ విధేయతలకైనా ఓ కులం, సంస్కారం అంటూ ఏడిశాయి. ఇలాంటి కొంపలో నౌకరీకి కుదరటం నాదే బుద్ధి తక్కువ. పోతూ పోతూ ముసలి ఉపాధ్యాయుడు చాదస్తంగా విసిరిన మాటలు విషజ్వాలల్లాగా దహించి వేస్తున్నాయి గోపెమ్మ మనసున. ఆ మాటలు మళ్లీ మళ్లీ చెవుల్లో హోరుగా వినవస్తున్నాయి. ఎంత అవమానం, ఎంత చిన్నతనం! ఛీ, నాది ఒక బ్రతికేనా అనిపించిన ఆమెకు మురళి తన చేతిని పట్టుకుని కుదుపుతూ ఏదో అడుగుతుండగా వివస దశ నుండి మేలుకున్నట్టయింది. మాట్లాడవేంటమ్మా, ఈ టీచర్ పోతే మనకేం? నేను హాయిగా స్కూలుకు పోతాను. ఎవరిపైనా ప్రదర్శించలేని కోపాన్నంతా ఆ పసిపిల్లపై కుమ్మరించింది గోపెమ్మ. ఇంతవరకు ఎన్నడూ దెబ్బంటే ఏంటో ఎరుగని మురళి మొదట నిర్ఘాంతపోతూ చూసింది. దెబ్బపై దెబ్బ పడుతుంటే తారాస్థాయిలో ఏడుపు లంకించుకుంది. ఆయా వచ్చి అడ్డుకుని మురళిని పక్కకు లాగి రక్షించకుంటే ఆనాడు తల్లి చేతుల్లో మురళి జీవితం సమాప్తం కావాల్సిందే. ఉగ్రతావేశాలు నెమ్మదించిన పిమ్మట గోపెమ్మ కుమిలి కుమిలి ఏడ్చింది. పాడు చేతులు, పాడు జన్మలు, చిచి అని పదే పదే తనను తాను నిందించుకుంది. అమ్మగారు అన్నది కొంతసేపటికి సాహసించి వంటామి. ఇంకా అలా కూర్చున్నారేంటమ్మగారు? జమీందారు గారు వచ్చే వేళయింది. ఎన్నడూ లేని నిర్లక్ష్యం కనిపించింది ఆ రోజు గోపెమ్మలో అందరికీ. రాణి, మరేం కొంప మునగదు, నీ పన్ను చూసుకోపోయి.
మీకు స్నానానికి వేడినీళ్లు పెట్టమంటారమ్మా? క్రోధంగా చూసింది గోపెమ్మ. వేడినీళ్ల స్నానము వద్దు, పన్నీటి జలకాలు, అగరధూపాలు, తాంబూలాలు వద్దు ఇక. నాకు విసుగు తెప్పించక వెళ్ళు. ఏం ఇంకా అలా నిలబడ్డావు? అమ్మగారు బెదురుతూ బెదురుతూ అంది. ఏమిటో చెప్పు. ఇవాళ జమీందారు గారు భోజనం ఇక్కడే చేస్తారమ్మా. ఆ విషయం ఆమె జ్ఞప్తికి తేవటంతో ఉలిక్కిపాటుతో లేచింది గోపెమ్మ. ముసలిదాసి అనునయంగా అంది. అమ్మా, ఇలాంటి గొడవలు అన్ని ఇళ్లల్లోనూ ఉంటాయి. కాకుంటే మీకు కొత్త. మురళిని మీరంత అపురూపంగా పెంచుకుంటున్నారు. తెలిసి తెలియని బిడ్డ విసిగించినంత మాత్రాన మీరిలా బెంబేలు పడిపోయి ఇంకా పెద్ద గొడవ తెచ్చుకుంటారా అమ్మా? జమీందారు గారు ఎంత కోపిష్టి మనిషో మీకు తెలుసు కదా. జమీందారు కోపం విషయం వినగానే ఆమెలో ఆరాటం ద్యోతకమైంది. కంగారుగా చూసింది. దాసి నవ్వింది.